ట్యూబ్‌లో ప్రెగ్నెన్సీ ఎందుకొస్తుంది? దానికి ఎలా చికిత్స చేస్తారో తెలుసుకుందాం. మామూలుగా ఎప్పుడు గర్భాశయంలోనే మనకి గర్భం అనేది రావాలి. గర్భాశయంలో కాకుండా వేరే ప్లేస్‌లో వస్తే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అదే ట్యూబ్‌లో వస్తే ట్యూబల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇలా రావడానికి కారణం ఏంటి అంటే గర్భాశయంలో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉంటే క్రానిక్‌గా దాన్ని క్రానిక్ ఎండోమెట్రైటిస్ అంటారు. అలా ఉన్నా గానీ పీఐడీ అంటారు. పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్. ట్యూబ్‌లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్, అండాశయంలో ఇన్ఫెక్షన్స్, ఇంతకుముందు తెల్లబట్ట అవ్వడము ఇవన్నీ ఉన్న వాళ్ళకి, అలాగే ఇంతకుముందు ఏమన్నా సర్జరీస్ అయ్యి ట్యూబులో అతుకులుండి ట్యూబ్‌లో సర్జరీ అయిన వాళ్ళకి ఈ ట్యూబల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత పొట్టలో ఎక్కువ కడుపు నొప్పి రావడము, దాంతోపాటు రక్తం బ్లీడింగ్ అవ్వడము అలాంటివి ఏమన్నా ఉంటే నెగ్లెక్ట్ చేయకూడదు. వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ట్యూబ్ ఒక్కొక్కసారి రప్చర్ అయినప్పుడు మనకి చాలా బ్లీడింగ్ అయ్యి వాళ్ళకి బీపీ తగ్గిపోయి అపస్మారక స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. సో ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చి బ్లీడింగ్ కానీ కడుపు నొప్పి కానీ ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక ప్రెగ్నెన్సీ గర్భాశయంలో ఉందా ట్యూబ్లో ఉందా అనేది కరెక్ట్గా కన్ఫర్మ్ చేసుకోవాలి. అది 6 వీక్స్ 4 డేస్ ఆ టైంకి మనకి కరెక్ట్గా తెలుస్తుంది అనమాట.